వెల్కమ్ బ్యాక్. ఎండలు మండిపోతున్నాయి, అంతకంతకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కూల్ గా ఉండే తిరుమలలో సైతం 40 డిగ్రీలు దాటిపోయింది. దీంతో శ్రీవారి ఆలయం దగ్గర చలువ పందిళ్లు జర్మన్ టెక్నాలజీతో షెడ్లు ఏర్పాటు చేశారు. తిరువిధుల్లో కూల్ పెయింట్ తో పాటు క్యూ లైన్లలో మజ్జిగ అందుబాటులో ఉంచారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీలో ఎక్కడ చూసినా కూడా భారీగా ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఈ వడగాలులు కావచ్చు, లేదంటే తీవ్రమైనటువంటి ఈ గాలులు అంటే ఎండ గాలులు వీస్తున్న నేపథ్యంలో చాలా రకాలుగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యి ప్రజలకు సంబంధించి హెచ్చరికలు అంటే ఇప్పటికే ఫోన్లు కానీ లేదంటే SMS ఇలాంటివన్నీ కూడా పంపిస్తూ కూడా అలర్ట్ చేస్తుంది. ప్రధానంగా రైతులకు సంబంధించి కావచ్చు, కూలి పనులు చేసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా చిరు ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ఎండలకు చాలా రకాలుగా అవస్థలు పడుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి 4 గంటల లోపల ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోతేనే మంచిది, ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు ఆఫీసులోనే ఉండాలంటూ కూడా ఇప్పటికే కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద అలాంటి ప్రభావం కొనసాగుతుంటే మరి తిరుమలలో ఏ విధంగా ఉంది, తిరుమలలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి దానిపైన కూడా ఐనిస్ అంటే ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతానికి మనం తిరుమలకి వెళ్ళేటటువంటి ముఖద్వారమైనటువంటి అలిపిరి ముఖద్వారం వద్ద ఉన్నాం. ఇదే గరుడ సర్కిల్. ఇక్కడి నుంచే ప్రతిరోజు కూడా 1,00,000 మంది భక్తులు తిరుమలకు వెళ్తారు, తిరుమల స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ ఈ గరుడ సర్కిల్ లోనే అటు సైడ్ చూస్తే మొదటి ఘాట్ రోడ్డు. తిరుమలకి వెళ్ళిన భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణం అవుతూ ఉంటారు. ప్రతిరోజు కూడా ద్విచక్ర వాహనాల నుంచి 4 వీలర్స్, బస్సులు ఇట్లా అన్ని వాహనాల ద్వారా దాదాపుగా 1,00,000 మంది భక్తులు తిరుమలకు వెళ్తూ ఉంటారు. 10 నుంచి 15,000 వాహనాలు తిరుమలకు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఇలా తిరుమలకి వెళ్ళిన భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవడానికి ప్రతిరోజు కూడా గంటల సమయం వేచి ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి ఉష్ణోగ్రతలు రోజు రోజుకి కూడా పెరుగుతున్న నేపథ్యంలో మరి ఏ విధంగా ఉంది తిరుమలకు సంబంధించి టీటీడీ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? మరోవైపు అంటే ప్రతి సంవత్సరం కూడా వేసవి వస్తున్న నేపథ్యంలో 40-42 డిగ్రీల వరకు కూడా తిరుమలలో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. మరి ఆ ప్రభావం ఏ విధంగా ఉంది, భక్తులు ఏమంటున్నారు? అదే స్థాయిలోనే ప్రతిసారి కూడా ఈ ఎండల సందర్భంగా అంటే ఈసారి మాత్రం ముందుగానే ఎండలు మండిపోతున్న నేపథ్యంలో టీటీడీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? చలువ పందిళ్లు కానీ ఇలాంటి భక్తులకు పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం అంటే మజ్జిగ ఇలాంటివన్నీ కూడా క్యూ లైన్ లో పంపిణీ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు? ఇవన్నీ కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే స్వామివారి సన్నిధిలో చాలా ప్రాంతాల్లో అంటే గదులు, కాటేజీలు ఇచ్చే ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగానే ఇట్లా క్యూ లైన్లు నిర్వహణ ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగానే టీటీడీకి సంబంధించి చలువ పందిళ్లు ఇవన్నీ కూడా వేస్తుంటారు. అలాంటి ప్రాంతాల్లో కూడా పర్యటించి ఏ విధంగా టీటీడీకి సంబంధించి ఏర్పాట్లు చేశారు, ఎండలు ఏ విధంగా తిరుమలలోనూ కొనసాగుతున్నాయి, దానికి సంబంధించి టీటీడీ ఏర్పాట్లు చేసినటువంటి ఏంటి, అదేవిధంగానే భక్తులు ఏమంటున్నారు, వీటన్నిటి కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచే ప్రతిరోజు కూడా తిరుమలకి స్వామివారి దర్శనానికి భక్తులు వెళ్తూ ఉంటారు కాబట్టి ఐన్యూస్ బృందం కూడా ఇక్కడ నుంచే తిరుమలకి ప్రారంభమైంది. తిరుమల ఘాట్ రోడ్ లో కావచ్చు, అదేవిధంగా తిరుమలలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యమైన రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పర్యటించి ఆలయం వద్ద కూడా ఎటువంటి టీటీడీకి సంబంధించి ఏర్పాట్లు చేశారో వాటన్నిటి కూడా ఒకసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మేడం మేము తెలంగాణ స్టేట్ సంగారెడ్డి నుంచి వచ్చినాం. అయింది, నేను 18 గంటలు పట్టింది. అవును, నిన్న ఉష్ణోగ్రత వర్షం కూడా వచ్చింది మేము లోపల ఉన్నప్పుడు. చిన్నపిల్లలు కూడా చూడండి ఇట్లా స్వామి దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి కూడా వెళ్తున్నారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మేము ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు. స్వామి దర్శనం మాకైతే బాగుంది. బాగా చేస్తారు. ఇప్పుడు చాలా బాగుంటుందండి, ఏర్పాట్లు బాగుంటాయి, అన్ని బాగుంటాయి. గోవింద. మేము శ్రీవాణి వెళ్ళాము. భక్తులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు టీటీడీకి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి కూడా. ఎందుకంటే ఎండ తీవ్రత కూడా కొనసాగుతుంది. సో చిన్న పిల్లలతో ఇలాంటి వాళ్ళందరితో కూడా పెద్దలు వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా స్వామివారి దర్శనానికి వెళ్లే సందర్భంలో క్యూ లైన్లలో కానీ అక్కడ మజ్జిగ లేదంటే ఇట్లా పాలు ఇట్లా సమయానికి ఆహారం అంటే అన్నప్రసాదాల పంపిణీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో చాలా మంది భక్తులు తిరుమలకు వచ్చిన తర్వాత టీటీడీకి సంబంధించి వాళ్ళు ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది. స్టూడెంట్స్ అంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, 10th క్లాస్ పిల్లల ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా హెవీ రష్ లో ఉంటాం.
ఓకే, థ్యాంక్ యూ. సో వీళ్ళందరూ చూడండి చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు. సంగారెడ్డి తెలంగాణ ఏ దర్శనానికి వెళ్ళారు? చిన్నపిల్లలది సో చిన్న బిడ్డ కాబట్టి చిన్న పిల్లల క్యూలైన్లో వీళ్ళు దర్శనానికి వెళ్ళారు. సో వీళ్ళకందరికి సంబంధించి కూడా టీటీడీకి సంబంధించి ఇప్పటికీ కూడా వీళ్ళకి ప్రత్యేకంగా చిన్నపిల్లలు అంటే సంవత్సరం లోపల ఉన్న పిల్లలకి అందరికీ కూడా ప్రత్యేకంగా దర్శనం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ క్యూలైన్ లో వెళ్ళి శ్రీవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఏం పేరు? అంటే తిరుమలలో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా కొనసాగుతున్న నేపథ్యంలో టీటీడీకి సంబంధించి నిత్యం క్యూలైన్ల వద్ద ఈ అన్న ప్రసాదాల పంపిణీతో పాటు మరోవైపు ఈ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగానే ఈ రూప్స్ ఇటన్నిటిని కూడా అంటే భక్తులు వెళ్లే సందర్భంలో ఎండ తీవ్రత ఎక్కువగా లేకుండా వీటన్నిటిని కూడా క్యూలైన్స్ అన్నిటిని కూడా పైన అంటే ఎండ తీవ్రత ఎక్కువగా తగలకుండా కూడా ఇవన్నిటిని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో భక్తులు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత క్యూలైన్ లో వెళ్లే సందర్భంలో వాళ్ళని ఇట్లా క్యూలైన్ లో కూడా ఎండ తీవ్రత తగ్గకుండా ఏర్పాటు చేశారు. అదేవిధంగానే వీళ్ళకందరికీ కూడా సపరేట్ గానే గతంలో ఇట్లా షెడ్స్ ఏర్పాటు చేసిన కారణంగా ఈ షెడ్యూల్లోకి పంపిస్తారు. అక్కడ టీటీడీకి సంబంధించి ఈ అన్న ప్రసాదాలు కావచ్చు లేదంటే ఇట్లా మజ్జిగ ఇలాంటి ఫెసిలిటీస్ అన్నిటిని కూడా చిన్న పిల్లలకైతే పాలు ఇలాంటివన్నిటిని కూడా ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ఏర్పాటు చేసి వాళ్ళకందరినీ అంటే ఆ సమయానికి దర్శన సమయానికి అంటే ముందున్న కంపార్ట్మెంట్లు ముందు అన్న పద్ధతిలో వాళ్ళకందరికీ కూడా దర్శనానికి అంతా కూడా పంపిస్తూ ఉంటారు. మరోవైపు ఇట్లా కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇట్లా షెడ్యూల్లోకి వెళ్ళిన తర్వాత భక్తులకి ఇందాక మనం చెప్పుకున్నట్లు అన్న ప్రసాదాలు ఇవన్నీ కూడా ఈ శ్రీవారి సేవకులతో పాటు టీటీడీ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా వాళ్ళకి పంపిణీ చేస్తూ ఉంటారు. సో తిరుమలకి సంబంధించి వేసవి కొనసాగుతుంది. వేసవికి సంబంధించి భక్తులకు విపరీతంగా ఇప్పటికే కూడా అంటే తిరుమలకి పెద్ద ఎత్తున వస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్న కారణంగా వాళ్ళకందరికీ కూడా ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం కోసం ఇప్పటికే ఈ రకమైనటువంటి తిరుమలలో చాలా ప్రాంతాల్లో క్యూలైన్లు ఇట్లా అన్ని చోట్ల కూడా చాలా ప్రాంతాలు ఇవన్నిటిని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మొత్తం మీద ప్రతిరోజు కూడా స్వామివారి దర్శనానికి 70 నుంచి 80 వేల మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. వాళ్ళకందరికీ కూడా దర్శనం టీటీడీ కల్పిస్తూ ఉంటుంది. ఈ వేసవి 2-3 నెలల పాటు కూడా ఒక యజ్ఞం లాగా టీటీడీ విజిలెన్స్ అధికారులు కావచ్చు టీటీడీ సిబ్బంది కావచ్చు అదేవిధంగానే ఇట్లా శ్రీవారి సేవకులు కాంట్రాక్ట్ బేసిక్ లో ఒక పర్మనెంట్ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన వీళ్ళకందరికీ కూడా ఈ దర్శన ఏర్పాట్లన్నింటినీ కూడా ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉంటారు. కాబట్టి ఈ క్యూలైన్లన్నింటినీ కూడా మేనేజ్మెంట్ చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్ మాసం కొనసాగుతుంది. ఇంకా మే, జూన్, జూలై ఈ 4 నెలల పాటు కూడా చాలా ఎక్కువగా ఈ ఎండలు ఎక్కువగా ఉంటాయి. వడగాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో లాగానే తిరుమలలో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా కొనసాగుతూ ఉంటాయి. ఆ ఎఫెక్ట్ చిన్నపిల్లలకి అదేవిధంగా భక్తులు చిన్నపిల్లలు మహిళలు ఇలాంటి వారిపైన పడకుండా టీటీడీకి సంబంధించి గతంలోనే ఈ షెడ్స్ అన్నిటిని కూడా ఏర్పాటు చేసింది. అదేవిధంగానే క్యూలైన్ లో కూడా పైన ఈ మొత్తం కూడా టాప్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేసిన కారణంగా భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ రకంగా కూడా చాలా చక్కగా టీటీడీ గతంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల కాస్త భక్తులకు సంబంధించి మాత్రం ఇబ్బందులు అనేది లేదనే మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద మాత్రం ఈ రద్దీ మాత్రం ఆల్రెడీ శని ఆదివారాలు ఎప్పుడుగా కొనసాగుతూ ఉంటుంది. మిగిలిన రోజుల్లో కూడా ఈ రద్దీ అనేది కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి భక్తుల సౌకర్యార్థం ఇన్ని రకాల ఏర్పాట్లు టీటీడీ ఈ వేసవి కాలం కారణంగా ప్రారంభమైన నేపథ్యంలో ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. చాలా ప్రాంతాల్లో భక్తులకు సంబంధించిన సౌకర్యాలపైన చాలా మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వేసవికి ఈ 3 నెలల పాటు కూడా టీటీడీకి సంబంధించి ఒక యజ్ఞంలా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది. అందువల్లనే తిరుమాడ వీధుల్లో 4 మాడ వీధుల్లో నడిచి వెళ్లే భక్తుల కోసం అక్కడ అంటే కూల్ పెయింట్స్ ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగానే మాడ వీధుల్లో అంటే ఉత్సవాల సందర్భంగా ఎందుకంటే ప్రతి నెలలో కూడా ఈ పౌర్ణమి రోజున గరుడ వాహనం పైన స్వామివారు ఊరేగుతాడు. అదే కాకుండా ప్రతిరోజు సాయంత్రం ఈ సహస్ర దీపాలంకరణ సేవ తర్వాత స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. ఆ సందర్భంలో కూడా భక్తులు ఎంతో మంది ఆ మాడ వీధుల్లో స్వామి దర్శనం కోసం వేచి ఉంటారు. ఆ సందర్భంగా కూడా ఎక్కడా కూడా ఎండ తీవ్రత లేకుండా కూడా టీటీడీకి సంబంధించి ఈ రకంగా ఏర్పాట్లు చేయడం ఇవన్నీ కూడా టీటీడీ కూడా ఈ వేసవి కారణంగానే పూర్తిగా ఏర్పాట్లు చేసిందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద భక్తుల కోసం టీటీడీ చేస్తున్న ఏర్పాట్లు చాలా రకాలుగా సంతృప్తి ఇచ్చాయని భక్తులు చాలా మంది కూడా ఒపీనియన్ చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఈ వేసవి సందర్భంగా ఆల్రెడీ గత కొద్ది రోజుల నుంచి కూడా తిరుమలలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో టీటీడీకి సంబంధించి చేసినటువంటి ఏర్పాట్లు భక్తులు చెప్తున్నటువంటి ఒపీనియన్. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్, తిరుమల నుంచి.